గత 15 నెలల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది, ఏ అంశాల మీద కేంద్ర మంత్రులను ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఎన్నిసార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇప్పుడే ఓవైసీ గారు కూడా క్లియర్గా చెప్పారు. RRR, స్మార్ట్ సిటీస్, తర్వాత మనకు వచ్చినటువంటి మెట్రో, చాలా అంశాలు 28 అంశాల మీద ఈరోజు మాకు ఒక అవగాహన ఇక్కడికి తీసుకొచ్చి 28 ఇష్యూస్. ఈ 28 ఇష్యూస్ మీద కూడా ఈ ఎల్లుండి జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో క్వశ్చన్ అవర్, 0 అవర్, 377 అడ్జర్న్మెంట్ మోషన్స్ మీద కూడా మేము ఈ అంశాలను లేవనెత్తాలని ఈరోజు పార్లమెంట్ సభ్యులం అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఇంత మంచి సమావేశం అంటే మాకు ఒక అవగాహన, రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలను రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల తర్వాత మన అంశం ఒకటే ఉండాలి, కంపల్సరీ తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మేమందరం కూడా కలవడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా మా ఎంపీలందరం కూడా ఈ రానున్న నెల రోజుల సమావేశాలలో ఆన్ ఫ్లోర్, హౌస్లో ఫ్లోర్ మీద, తర్వాత అవసరమైతే రిప్రజెంటేషన్ ద్వారా ఈ యొక్క 28 అంశాల మీద మేము పోరాటం చేస్తామని తెలియదు. ఇంత మంచి కార్యక్రమం ముందు ముందు కూడా తెలంగాణలో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి, పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఈ అంశాల మీద అవగాహన కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ ఎంపీ గారు సార్ మినిస్టర్ భట్టి గారు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ ఎదురుగా మన కేసు నడుస్తూ ఉన్నది, ఈ నీళ్ల కేటాయింపు పునఃసమీక్షించుకోవాలని జరుగుతూ ఉంటేనే మీరు సెంట్రల్ మినిస్టర్, జలశక్తి మినిస్టర్ని కలిసిండ్రు. అంటే ట్రిబ్యునల్ మీద మీకు నమ్మకం లేక ప్రత్యేక